ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏంటి పోరడు పొద్దుగాల తింటాను. ఏంద్రా పొద్దుగాలనే బువ్వ తింటాను. ఎటుపోతాను? మా దోస్తు రాజుగాడు ఊళ్ళోకి పోదామని ఫోన్ చేసిండు. అందుకనే చెప్ప రెడీ అయిపోతున్నా అని బండి ఏదో ఖరాబ్ అయిందట. నా బండి మీద పోదామన్నాడు. ఆన్నేంద్రా నువ్వు తీసుకుపోయేది? నీ బండకు నువ్వు అక్కనే వస్తుందా? తీసుకోపోలేదు తప్పకుండా అని ఓపిస్తా అన్నాడే పెట్రోలు. నేను తయారైనా కానీ జేబులో ₹1 కూడా లేవు చూడు. బట్టలు వేసుకున్నా కానీ అట్టిగానే పోతున్నా ఖాళీ జేబులతోని. ఏమద్దు పోవులేదేం లేదు. వాడు తీసుకోపోతా అంటే నువ్వు పోతావా? నీకేం పని లేదా రా? ఆడు పిలుస్తాడు ఈడు పిలుస్తాడు అనుకుంటా పోతావు. అరే నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను. అయినా నువ్వు మారవానే? ఇంతేనా ఇక? నా లగ్గమయ్యి గిన్ని రోజులు అవుతుంది. జర మారే. ఇంకా నేను చిన్న పోరన్నేనా? నాకు తెలియదా? నాకేమైందిరా? నీ మంచిగానే ఉంటి పణం తెచ్చిపెట్టుకొని పోవడం అవసరం ఆరా? నీ అవ్వ ఏం పని ఉన్నదే? ఇంకో 2-3 రోజులు అయితే పొలం కోసుడేనా? ఆ మిషన్ వస్తే ఓపించుడేనా? నాకు ఏం పని ఉంది? కోరేమా ఫోన్ చేసిండ్రా కాలువ నీళ్ళు వస్తానేట. ఆ పత్తి గట్టద్దా? పత్తి అంత పూత రాలిపోతుంది. కారు కొడుక ఏందో ఆ పని అవుతుంది. పని లేదారా? ఇది చేయవా? అబ్బా నీకంటే కోపంగాని ఇంకా మొన్న ఆ రాజుగాడే నీకు బీపీ గోళీలు ఇమ్మంటే నేను ఊళ్ళో లేకపోయినా తెచ్చిచ్చిండు. మనం ఇట్లా పోకపోతే ఎవడన్నా వస్తాడా మన ఇంటికి? నువ్వు ఇంట్లోకి ఈగని రానియదు ఈగని పోనీయదు. ఇట్లా అయితే ఎవడొస్తాడు ఎవడు చూస్తాడు? చూస్తున్నావు కానీ నీళ్ళు లేపో. తినటోని తిననీయ రాదత్తమ్మ. తిన్నాక ఎప్పడా ఎందుకు కొర్రిత్తన్నావు? తిను. నేనేమంటానే కోడల్దానా? వీడు చూడు వీడి పనులు చూడు. వీని కథ చూడు. నాకు చెప్పకుండా ఎట్లా చేస్తాడు. లగ్గం కాకముందు నన్ను అడగంది అంగి వేయకపోవు, అడుగు బయట పెట్టకపోవు. ఇప్పుడు చూడు అంగి పాయింట్ వేసి బువ్వ తిని ఆడే కూడా మన దగ్గరికి పోతాడట. అడగద్దానే? అడగకపోతే ఏం చేయాలి చెప్పు? అడుగత్తమ్మా అడుగు, కానీ తిన్నాక అడుగు. ఇప్పుడు పోవుడే నాదా? పోవుడే. అబ్బా ఎంత మోరదో పొడతాయని మా తిరుపతి గాడు. నన్ను ఎదురిచ్చి ఒక్క మాట కూడా అనకపోవు. ఇప్పుడు చూడు గదరిచ్చి మాట్లాడతాడు. ఎవరు చెప్తాడు? పెళ్ళని చెప్తాందా లేకపోతే ఇంకెవడన్నా చెప్తాడా? గిట్ట తయారైతాడు వీడు. నేను ఏం చేసుడు సంగతి చెప్తావు. ఇప్పుడు పోవుడే నారా? బరాబర్ పోవుడే. ఇట్లా ఎత్తేవాడన్నా అత్తరా అనే మన ఇంటి మొక్కల. స్వప్న నీళ్ళు తీసుకురా. ఓ నాపతికి పోతే ఎవడన్నా మన ఇంటికి వస్తాడు. ఒకరికి ఓడి చూసుకోవాలి. ఈ బయటకు పోయేస్తా స్వప్న పోయేస్తా. అది చూడు ఎట్లా చూస్తాందో. మొగడు పోతా అంటే అద్దు అంటలేదు. పో అన్నాడు చెప్తాను వానికి. ఇద్దరు తయారయ్యారు నా గండాన. ఇక వాడు పత్తి చేనులోకి పోయేటట్లేడు కదా. ఇక నేనన్నా పోతా. అబ్బో ఆయనతో నేను అటు పోయినాక ఇంట్లోకి అవుతాను నత్తెట్లా వచ్చి నా కోడలతో ఇట్లా అట్లా ఈ ముచ్చట ఆ ముచ్చట అని నా కోడలికి మత్త గొలిపి ఆయనతో లేనిపోయి నూరిపోతే నా కోడలు నా మాటినది. నా కొడుకు నా చేతికి రాడు. ఇవరకే వాడు ఇంతెత్తి ఎగురుతాడు. అబ్బో ఆయనతో ఎవరి మాట నిన్నదనుకో ఆయన చూస్తుంది ముచ్చట. సప్నా ఇక వాడు పత్తి చేనులో పోమంటే పోలేదు కదనే. అవుతా పడ్డాడు దొంగ కొట్టోలే. ఇక నేనే చేనులోకి పోతా. నేను గబ్బర నీదేపో. సరే అత్తమ్మ.
పైన అత ఇంటికి తలపెట్టు, ఇగో ఇటు పక్క సందులో తలపెట్టు, కిటికీ పెట్టు, పురుగో కూర్చో వస్తుంది. ఎవరైనా పిలిచినా కూడా తలుపు తీయకు. ఇంటికి తలుపు అవుతుంది, గట్టిగా పెట్టుకో. పెట్టుకుంటా నీదే పైన మరి నేను పోతానా అది తలుపులు అయితే పెట్టు. ఇంటికి బయటికి రాకు, ఎవరైనా మందలిస్తే కూడా మాట్లాడకు. మన ఇంటికి ఎవరు మాట్లాడని రేపు రోజులు మంచిగా లేవు బిడ్డ, అందుకే చెప్తానా. పైన నేను పోతానా. సరే అత్త తలుపు పెట్టుకో. ఇక సబిని పైన నేను పోతానా. కుక్కలు వస్తాయి, తలుపు దగ్గర పెట్టుకో. ఆ బట్టలు గిట్లా విండు. 10 రోజులు ఇల్లు ఇచ్చి పెట్టి పోయేటోళ్ళు కూడా గిన్నిగానం చెప్తారో చెప్పరు. ఒకటేనుకొకటి అన్ని చెప్పుకుంటా వేయింది. అయినా నా పిచ్చి కాకపోతే నేను ఎప్పుడు బయటికి పోయినా కనుక పోయినట్టున్నది కదా, కనబడతలేదు. పోయి చూస్తా. కొడుక మా అత్త వేయింది కదా. బయట గాలి వీసుకోక ఎంతసేపు అవుతుంది. మా అత్త ఇంట్లుంటే నేను జైలు ఉన్నట్టే. నేను బయటికి రావద్దు, ఇంట్లోనే అన్ని మూసుకొని ఉండాలి. ఇప్పుడు చూడు ఎంత స్వేచ్ఛగా అనిపిస్తుంది. పనంతా అయిపోయింది. మా అత్త సాయంత్రం దాకా రాదు. పోయి ఇక పక్క పొండి ముసలవుతుంది. ముచ్చట పెట్టత్త అత్త నాకు ముసలవ్వ. ఏంది తాళం వేసిందా? అవ్వనే మా అత్త తాళం వేసుకొని పోయిందా? నేను బయటకు పోవద్దని. గింత పాప ఉంటాది, గింత అడుగు ఉంటాది. ముసలవ్వతోటి ముచ్చటన్న పెట్టేస్తాను. ఇక నేను ఎటు పోవాలి? జైలు అంటే మా అత్త నిజంగానే జైలు చేసింది. ఈ తాళం వేసుకొని ఊడింది. పాపం పాడుగాను. ముసలవ్వతోటి ముచ్చటన్న పెట్టేస్తా అనుకున్నా. ఇంకెక్కడ ముచ్చట? తలుపులన్నీ మూసుకొని సప్పుడెక్క వండాలి. ఇక అరే తాళం వేసి ఉన్నది కదా, గంట దూరం నుండి నడుచుకుంటూ వచ్చింది ఉత్తదా. తిరుపతితో పని ఉన్నది, ఫోన్ చేసి వచ్చినా అయిపో. మీరు మళ్ళా టీవీ సప్పు వినబడుతుంది కదా, లోపల ఎవరు ఉన్నారా ఏంది? తిరుపతి అన్నా, ఓ తిరుపతి అన్నా ఉన్నావానే? తిరుపతి అన్న లేడా? లేడు. లేడా? అవును, నువ్వెవరు? నేను తిరుపతి అన్న భార్యను. ఏంది తిరుపతి అన్నకి లగ్గమైందా? అయింది. మా పిల్లయి ఏడాది అవుతుంది. నీకు ఎరకలేదా? ఏడాది అవుతుందా? ఎరకైంది ఇప్పుడే ఎరకైంది. అవును వదినే, తిరుపతి అన్నకి నేను చచ్చిపోయినని చెప్పు కొద్దిగా. చచ్చిపోయిండు కాదు వదినే, వచ్చిపోయిండు అని చెప్పు. చెప్తా మర్చిపోరు, నేను చెప్తా. సరే. ఏమైంది గట్ల మొత్తుకుంటువి? ఇంటికి తాళం వేసినా గానీ మన గేటు పెట్టినో లేదో నాకు యాదకి లేదు. పోయి చూసేద్దాంపా. ఇప్పుడు పోదావా? ఇంట్లో కూర్చొని గంట సేపు దిద్దులు ఆడుతుంది, గేట్ వేసి కూడా చూసుకోవా? నీ ఎగిరితానికి నాకేది యాదకి లేదు. అచ్చి బండెక్కిన పాపా చూసేద్దాంపా. ఏ గేట్ వేయకుండా ఏమైతే నిల్లెత్తుకపోతాడా మనది? అగో గట్లంటనమేంది? దొంగనో దొరనో కుక్కనో నక్కనో ఇంట్లోకి పోతాయి. పా వేసేద్దాంపా. దేహే గింత దూరం వచ్చి మళ్ళీ వెనక్కుదామానే? అన్ని గిట్లనే ఎత్తావు. ఏ సకాపన్ అగో ప్రవీణ్ గారు వస్తాను కదా, ఆయనకి చెప్తాం దా ఎక్కువ. ఏ చక్క తెలియదు ఏం లేదు కానీ ఎడిపోతున్నావురా? ఇంటి పోకానే పోతాను రా. అరే నువ్వు పోయేది మా ఇంటికి వచ్చాయి కదా? మీ ఇంటికి వెళ్ళే. ఇంటికాడ మాకు గేట్ వేసి రాలేదు, మేము వేసిపోవారా? ఏ గల్లే ఉన్నదిరా, గేట్ వేసిపోతా.
సరే కానీ నువ్వు గిన్నెట్ పోయేస్తానవురా? ఈ పోయచ్చు గంగలోను తిరుపతి నుండి ఇంటికి పోయేస్తానురా. అవును ఈ తిరుపతి నాకు లగ్గమైందారా? ఓర్ని అవ్వ, తిరుపతి నాకు సంవత్సరం కింద లగ్గమైంది కాదురా. సంవత్సరం కింద అయిందా? నీ అవ్వ ఊళ్ళు ఉన్నట్టే కానీ ఇక లగ్గమైన విషయం కూడా తెలియకపోయి నాకు. నీ అవ్వ ఎట్లా తెలుస్తుందిరా? ఆ తిరుపతి వాదినే అప్పుడో ఎప్పుడో బయటకు అతనో తెలుస్తుంది. ఆమె బయటికే రాదా? ఎట్లా తెలుస్తుంది ఇక? అవునా? ఎందుకురా? ఎందుకంటే ఏంది ప్రవీణు, ఆ అత్తమ్మకేమన్నా ఇగమతులు తక్కువనా? కోడల్ని ఎవరింటికి తోలేదు, ఇంకో వాళ్ళని వాళ్ళ ఇంటికి రానియది. ఎందుకంటే ఎవరేం నేర్పుతారో ఎవరేం ఎక్కిచ్చి చెప్తారో అని అట్లనే ఉంచుతుంది. పాపం సప్నక్కను ఎప్పుడు గూట్ల పక్షోలే ఇంట్లోనే ఉంచుతుంది. ఇక ఎవరికి తెలుస్తుంది లగ్గమైనట్టు? ఊరిని గట్లనా? అందుకే కావచ్చు బయట తాళం ఉన్నది, కోడలు లోపల ఉన్నది. ఎవ్వరు లేరనుకో వెనుకగా మారిండ్రా. లోపల టీ సపోయినా పడుతుంది. వాళ్ళని ఉన్నారా అని పిలిచిన, ఆ వదిన బయటకు వచ్చింది. ఆ వదిన నాకే మెరక. ఏ వాళ్ళు నువ్వు అన్నయ్య అన్నారా కుసుక్కన, నేను తిరుపతి అన్న భార్యన అన్నది. నీ వదిన ఏమనుకున్నదో ఏమో, గదే ఆలోచించుకుంటూ ఇట్లా నడుచుకుంటూ వస్తాన్న. ఊరికి గంత పని అయినా అదిరా. మా చిన్నవ చేసే పనులు అన్ని గట్టినే ఉంటాయిరా. దాన్ని ముచ్చట చెప్పు తొడవనే ఓడవదు. కానీ నువ్వైతే పోగా గేట్ వేసిపో. పోతే పోతే ఎత్తా కానీ ఏదైనా మనసులో గిట్ల తయారవుతాను రోజు రోజుకి. ఎవ్వలేరు, ఇలా చిన్న ఒకటే గట్టున్నది. అయ్యో నువ్వైతే పోనీ. నువ్వు కూడా గట్టే తయారైతట్టున్నావు. సప్నా సప్నా తాళం ఎందుకరా ఇంట్లో కత్తా? తాళం నా దగ్గర ఎక్కడ ఉన్నది? ఇటున్నదాన్ని అటు వచ్చి తాళం వేసినా. తాళం నా దగ్గర లేదు. మరి ఎవలేసిరే? మీ అవ్వేసుకొని పోయింది. మామరా ఎందుకే? నాకేమెరుకా? మరి నేను ఎట్లా రావాలా ఇప్పుడు లోపలికి? ఆ గేట్కి ఎందుకు వెళ్ళి ఈగిరా. పరస్కాలు అయినాయి అనుకో లగ్గం లగ్గం అవుతుంది. మరి లేకపోతే ఎట్లా రావాలని నన్ను అడిగితే నేనేం చేయాలి? తాళం చేయి మీ అవ్వ దగ్గరనే ఉండే. ఎప్పుడు వస్తుందో ఏమో. ఇది అన్ని గివ్వే పనులు చేస్తుంది, రేవు లేని పనులు. ఇప్పుడు ఎట్లా రావాలి? గేట్ ఎక్కుదా? మెల్లగా ఆ గేట్ ఇరగొడతావా ఏంటి? దానికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. ఇటు రాయేజరా. చెట్టు వాళ్ళు ఎత్తుకెత్తు గది కూడా దునకత్తలేదా? చిన్నప్పుడు దునకలే గోడలు? నేమన్నా మీ తాత లెక్క రానే, గోడలు దుంకే అలవాటు నాకు లేదు. మా తాతను నువ్వు పోయి దునకొచ్చు. అవునా వారి తిరుపతి? అరే ఓ తిరుపతి, ఏంద్రా మాట్లాడతారు మందలిస్తా అంటే? నీతో మాట్లాడా? ఎందుకు మాట్లాడవురా? ఓ వారి ఎవరు చెప్పిందిరా నాతో మాట్లాడకని? నీ ఎవరు చెప్తుంది మాట్లాడకని? ఇంకోసారి దాని గురించి దీని గురించి నా దగ్గర మాట్లాడకు. మరి ఎందుకు మాట్లాడతలేవురా? నీ అవ్వ తలకాయ వాళ్ళకి కొడతా. ఇంట్లో నిన్న కోడలు ఉండగా బయట తాళం పెట్టిపోయినావు గేట్కి. మరి నేను ఎట్లా వస్తా అనుకున్నావే? నీకెవరు చెప్పిర్రు తాళం పెట్టమని? నాకెవరు చెప్తుందిరా? ఇంట్లో కుక్కలో నక్కలో పాములో రాకుండా తాళం పెట్టినా. నువ్వు గిట్లనే తాళం ఇంకోసారి పెట్టినావు అనుకో తలకెప్పుడే వాళ్ళకూడదా చెప్తున్నా. సరే కానీ ఎందుకు వచ్చినావు చెప్పు. నాకు 500 ఇయ్యి. ఇక పైన జేబులు ఉన్నాయి తీసుకో. ఏంద్రా ఏమో బుచ్చ వేసినట్టే అనబడితివి? బుచ్చం వేసినట్టు కాకపోతే నువ్వు చేసే పనులకు ఎట్లుంది? బుచ్చాల లెక్కనే ఉంది. ఇంటికి ఎవరిని నత్తి ఎవరిని కానే కానవు, ఎవరిని రానియవు పోనీయవు. నువ్వు ఇంకిట్లనే చేసుకుంటూ అవ్వ ఎప్పుడోసారి తలకే పురేవాళ్ళు కొడతాను ఇది. నీ అవ్వ బయటకు వస్తున్నా పో. ఏమ్రో బాగానే పోకడ మాటలు మాట్లాడతాను. అత్తమ్మా అత్తమ్మా ఎవరో విత్తరు. అబ్బో మా పెద్దారాళ్ళలో కోడలు వస్తాను కదా. అబ్బో ఇది ఆయనతో నాతో ముచ్చట పెట్టడానికి వచ్చి మా కోడలతో కూడా ముచ్చట పెడుతుంది. ఆయనతో మాట్లాడుకుంటే ఎట్లా? వీళ్ళిద్దరు మాట్లాడుకుని దగ్గర అవుతారు. వీళ్ళని మాట్లాడియద్దు. ఎటు ఇది సపనా సపనా
ఏడున్నవే ఇట్లా ఇట్లా బట్టలు ఏం తెస్తానా బట్టలు తెస్తావా ఇగో లోపల రూమ్ లా బట్టలు ఉన్నాయి మడత పెట్టేది మడత పెట్టుకో తర్వాత మడత పెడతమ్మా వంట చేసేది ఉన్నది ఏ తర్వాత చేసుకుంది ఇప్పుడు నువ్వు తర్వాత మడత పెడతమ్మా నేను చెప్పింది లోపలికో నేను పిలుస్తానే నా బయటికి చెప్పే గిట్ల వచ్చినవేందా భవాని ఏంది బిడ్డ గిట్ల వచ్చినావు ఇంట్లోకి వచ్చినాక చెప్తామ్మా ఏ ఇంతకెందుకు ఇంతకెందుకే చెప్పు ఏం ముచ్చట్నే చిట్టి పైసలు కట్టేది కదా అత్తమ్మా కట్టినావో లేదో యాదికి ఇద్దామని వచ్చిన ఓ బిత్తిదానా మొన్న వారమే కట్టి కాదే చిట్టి పైసలు మళ్ళీ ఎక్కడికే ఈ నెల కాదత్తమ్మా వచ్చే నెల కట్టాలని యాదికి ఇద్దామని వచ్చిన నీదే బావు రూపుల ముచ్చట్నే వచ్చే నెల వరకు నాకు యాదికే ఉండదా అన్నీ ఏందో చెప్తాంది ఏందే అదేటో చూస్తావు ఇట్లా ఏం లేదత్తమ్మా బావెట్టు వేయండు బావా బావా ఇది ఆడు సోపతి గారు ఎవడో రమ్మన్నదట ఆ దగ్గరికి పోయింది మరి అక్కడికి పోయింది అక్క అది మన తానవ చేస్తాంది గిదే నాన్న ముచ్చట ఇగో అయిపోయింది ముచ్చట చెప్పిన అయ్యో అక్క వచ్చినాక మందలిచ్చిపోతమ్మా అక్కడ అది తానం చేస్తాంది అది వచ్చేవాడు కాలుష్యం అవుతుంది ఇక ఇగో ఏమన్నా ఎగిరితా ఉంటా పో 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 నాకే గిత్తం లేదత్తమ్మా అంత పని తీర్పుకొనే వచ్చిన అక్కని మందలిచ్చిపోతా అని లగ్గమై గిన్ని రోజులు కాబట్టి ఒక్కనాడు ఒక్క మాట నన్న మాట్లాడకపోతే తోటి యారాలే ఏమనుకుంటుంది చెప్పు మందలిచ్చిపోతా అని వచ్చిన ఏ అదేమనుకుంటుంది అది ఏమనుకోదు నేను అన్ని చెప్పుకుంటా నా కోడలకు పో ఇక పో పో మాట్లాడుతుందట యారాన్లాట కోడన్లాట నువ్వేందా నా కోడల్ని మందలిచ్చేది పాపా ఇటు మొఖాన్ని వచ్చావు మళ్ళీ దీంతో పెట్టుకొని ఇంకో తత్తది అనుకోటి ముచ్చట కానీ అంటది అంతే తాళం కొట్టుకొని పోతా ఎటువైంది ఇది అన్నం ఎత్తదంటే ఇంట్లో లేదు కదా ఇది పోంగ చెప్పానే పోదు ఎటు పోతా అటే ఏంటి పోయినవే ఏటో పోనైతే నీ పోడు పాడుగా నువ్వే పోతావు మన పోడు పడాలంటే ఏమన్నట్టే నేనెటు పోయినా ఎటు పోలే మీ చిన్న వాళ్ళ ఇంటికి పోయినా మా చిన్న వాళ్ళ ఇంటికి ఎందుకనేవే పిసలు వేసిపోయినా ఆడికి పోతే నిన్ను పిసలు చెప్తుందా అది లేపింది మరి ఎందుకైనా కదిన దగ్గరికి సప్నక్కతోటి మాట్లాడతా అని పోయినా నేను ఓ ముచ్చట సాకు పెట్టుకొని మీ చిన్న వాళ్ళ ఇంటికి పోయినా అట్లనన్నా సప్నక్కతోటి మాట్లాడచ్చని ఇక మీ చిన్నప్ప నన్ను ఇంట్లోకి రానియలేదు ఆమెను బయటకు రానియలేదు గట్ల వేసింది దాని రోగం దానికే తిరుగుతుంది కానీ నువ్వైతే నాకు అన్నం ఎత్తు ఆకలి అవుతుంది ఉండని అది గట్టినే ఉండని అమ్మా ఓ అమ్మా అది కొంచెం మిషన్ వచ్చిందట పోదాం పాతుందరా వచ్చిందా అవును కానీ నీ కోడలేదే కోడలా దాన్ని అప్పుడు అరలు పెట్టి తలుపు పెట్టినా కదా ఆగా పిట్ట సప్నా చెప్పండి యువతలకెళ్ళి వెళ్ళు పారి తొందర పోదాం ఎటువైనా నువ్వేం చేసావు ఇప్పటిదాకా నేనేం చేసిన అప్పుడెప్పుడో అర్రలేసి తలుపు పెట్టింది అత్తమ్మ ఇప్పుడు పిలిచింది పిలిచి నాకు రాకు బిడ్డ అని అన్నది మొదలు పెట్టావానే మళ్ళా మళ్ళీ ఎవరు వచ్చిరా ఇంటికి అందుకే వేసినావు దాన్ని ఇంట్లో అప్పుడు ఇంటికి ఎవరో వచ్చిర్రు నన్ను లోపలేసి తలుపు పెట్టింది నేను పిలిచేదాకా రాకు బిడ్డ అని అన్నది నాకు మాటలు వచ్చినాయి మళ్ళీ పిలవక ముందు అత్త ఎట్లా అని ఇప్పటిదాకా అల్లనే ఉన్నా ఇప్పుడు పిలిచింది వచ్చిన ఏంది అవ్వ నువ్వు రాను రాను మరీ అద్మానం తయారవుతున్నావు చంపుతావా దాన్ని చంపు సపడేక మమ్మల్ని నీ అవ్వ నడుపా ఇగో ఇంట్లోనే ఉండు బయటికి వెళ్ళకు పో ఇంట్లోకి పో పోతమ్మా నువ్వు పోయే
ఇక మిషన్ వచ్చిందట మేము పోతాను. సరే పైన చాలు కానీ చాలు కానీ రా తొందరా అత్తానా అటే అటే ఈ ఖర్చు లేదు. మాసాల్ది అదే కొత్తది కాదురా భయపడదానా. ఇక పోనీ ఇట్లనే ఇంట్లో ఉండి ఉండి ఇక నాకు పిచ్చిలేసేటట్టే ఉన్నది. పొద్దున నేను బట్టలని తీసుకొస్తా గన్నం పాడుగాను. బామా నువ్వు ఒక్కడనే ఉన్నారా? శంకరాన్ని తోలుకొని వస్తా. ఏంది పొలగాడు పోతాడు? అమ్మో ఇది దత్తరా ఏంది? ఏమైందే? చెప్పంగానే ఉరికొచ్చినాం కానీ మీ చిన్న ఇంట్లో లేదు, మనం ఇంట్లోకి పోతే ఇక లొల్లే పెడుతుంది. పోవడద్దేమదు నీకేమైనా తెలివి ఉందా అనే? పాము పాము పడుతుంది కదా వదినే. పొద్దుగాల నేను ఇంటికి వస్తే ఆమె ఇంట్లో ఉండగానే నన్ను ఇంట్లోకి రానియలేదు. ఇప్పుడు ఆమె ఇంట్లో లేని నేను ఇంట్లోకి పోతే ఇంకేమన్నా ఉంటుందా? పోవడద్దేమదు. అరే కింద పడ్డదే, నేను మాట్లాడుతున్నా నువ్వురా. ఏం మాట్లాడతావో ఏందో. వదినే 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 అక్క అరే తిరుపతి ఫోన్ చేస్తా. వదినే లేవనే. మీ చిన్న మంచిగా ఎంత రోజులు పెడుతుందేమో నాకు అదే భయం అవుతుంది. నీకేమైనా తలకే పని చెప్తున్నా అదే? మా చిన్నతో నేను మాట్లాడుతానే భయపడి పడ్డట్టున్నది. లోపల తీసుకున్నాం పరే. లోపల తీసుకో. ఓ వదినే లే. అక్క లేవనే వదినే వదినే వదినే. అరే తొందరగా నీళ్ళు వదినే. ఏమైంది వదినే? ఎక్కడుంది పాము? సందులో పావు ఉన్నది. అరే మనం పోయి సందడి చూద్దాం. పట్టుదాం. మేము పోయి మొత్తం చూసినాం వదినే, పాము ఎక్కర్లేదు. నువ్వు వరిన ఒరుడుకు అది వినట్టున్నది. నువ్వేం భయపడకు. ఏమైందే? ఏమైందని ఫోన్ చేసిరా? ఏమైంది? ఇంతమంది ఉన్నారేంద్రా? అదే ఉండదా ఇంటికాడ మేము అందరం వచ్చినా నిల్లు పెడతావా? సరే పెట్టు మరే. కొడతావానే? కొడితే కొట్టు మరే. మీరు పొలం కాడికి మిషన్ వచ్చిన వేయరా? పెద్ద పాము వచ్చింది ఇంటికి. వదిన వరిన వాళ్ళే ప్రవీణ్ గారు చూసిన తీసుకొచ్చింది ఇంటికి. మేము రాకుండా వదిన పరిస్థితి ఎట్లుండే? ఇంతమంది వచ్చిరంటాను. నువ్వు మెదిలిన తీరుకు వదిన ఎంత మొత్తుకున్నా కానీ ఒక్కరు కూడా లోపలికి రాలేదు. తోపని చూసుకుంటా లేరు. నేనే పంటికి వచ్చిన. నన్ను తింటావానే? తిట్టు, నీ బుద్ధి తీర తిట్టు. మేము రాకుంటే వదిన పరిస్థితి ఏమవునే? ఏమైతే దానికేంద్రా, దాని మొండితనమే దానికి కావాలి. మమ్మల్ని ఎటు ఓనియది, బయట వాళ్ళని ఎవరిని లోపలికి రానియది. సంపుతావా? లేకపోతే సపరేట్గా నా పిల్లని సంపు. ఎందుకురా అట్లా మాట్లాడుతున్నావు? నాది పొరపాటేరా. మరి లేకపోతే ఏందత్తమ్మా? ఇయ్యాల రేపు నీ వాళ్ళు ఎవరున్నారు? ఏదైనా తెలియకపోతే మంచి చెడు దగ్గరుండి నేర్పుకోవాలి కానీ ఇట్లా ఇంట్లో పెట్టి తాళం వేసిపోతారా? నీ వాళ్ళే ఎవరుండరు. ఎవ్వరు ఉండరే. మా చిన్న ఒక్కతే ఉంటది. అవునే చిన్నవా? నువ్వు మీ అత్త అప్పుడు ఇట్లా ఉన్నావానే? మీ అత్త చెప్పిన మాటలు ఎదుర్కొంటూనే ఉన్నావా? ఇంట్లోకెళ్ళి బయటకు పోలేదా? ఎవరితో మాట్లాడలేదా? ఎందుకే చిన్నవా గిట్ట తయారయ్యారు? నాది తప్పేరా. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చిపోయే. ఇలా చిన్నగానే అయిపోయింది. రేపు ఇంకేమైనా అవుతుంది ఏంటవే? తప్పేరా, నీ మీద నాకు తప్పే. అది చేసేది కాకుండా పొరపాటైంది. ఏమైందే? పాము వచ్చినాక మస్తు భయమైంది అత్తమ్మ. నేను పిలిచినా కూడా ఎవ్వరు రాలేదు. తప్పైంది బిడ్డ, ఇంకోసారి అట్లా చేయ. అరే ఇవాళ రేపు కోడళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఉన్నాయి లేని చెప్పి అత్తకు కోడలకు పడకుండా చేస్తాను రా. నా కోడలకు కూడా ఏమన్నా చెప్పి నాకు కాకుండా చేస్తారని ఇట్లా భయపడ్డా కానీ ఇంత పని అవుతుంది అనుకోలేదు. అరే ఎవరైనా చెప్తేంది? మన బుద్ధి మనకు ఉండాలి. ఒకళ్ళు చెప్తే మారుతారా? తప్పైంది బిడ్డ. ఒకళ్ళు చెప్తే నేర్చుకుంటారా? అన్ని తెలివిలేని విషయాలు ఎత్తావు. ఇక బుద్ధి వచ్చింది. ఈ కాడ నుంచి మంచిగా ఉంటారా? అరే శంకరి భవాని అప్పుడు ఇప్పుడు రోజు మా ఇంటికి రాయే. మీరు కూడా రాండి పోండి. అర్థమైందిరా కొడుక, మంచిగానే మెదులుతారా?